నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ఎన్నికల పరిశీలకులు ఎలిజబెత్ ఆర్ కు జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లు ఘనంగా స్వాగతం పలికారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా కేంద్రానికి చేరుకున్న నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు ఎలిజబెత్ ఆర్ ను రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కలమేశ్వర్, అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర జిల్లా అధికారులు బుధవారం ఉదయం నిజామాబాద్ రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో కలిసి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లతో కూడిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో లోక్సభ ఎన్నికల నిర్వహణకై కొనసాగుతున్న ఏర్పాట్ల గురించి అబ్జర్వర్ కు కలెక్టర్ క్లుప్తంగా వివరించారు. జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో చేపట్టిన చర్యల గురించి తెలియజేశారు. కలెక్టర్ వెంట జిల్లా ఎన్నికల వ్యయ కమిటీ నోడల్ అధికారి పాపయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి బుధవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 4వ సెట్ నామినేషన్, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అరవింద్ ధర్మపురి 3వ సెట్ నామినేషన్, కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి 4 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని అన్నారు. స్వతంత్ర అభ్యర్థి ఆర్య రాజేందర్ 3వ సెట్ నామినేషన్ వేశారని, జి సాయికృష్ణమూర్తి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారని వివరించారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కొండూరు గంగాధర్, పోతు నవీన్, దేశబోయిన లక్ష్మీనారాయణ, చెంచుల అశోక్, ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థిగా మొగలి రాజ్ కుమార్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా పానుగంటి రజితవాణి, ప్రజాసేన పార్టీ అభ్యర్థిగా పోతు నాగార్జున్ 1 సెట్ చొప్పున, స్వతంత్ర అభ్యర్థిగా ముత్యం రఘు 2 సెట్ల నామినేషన్ సమర్పించారని తెలిపారు. ఆల్ ఇండియా నేషనల్ పార్టీ అభ్యర్థిగా ఎండి షాహిద్కర్ 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారని వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి ఇప్పటి వరకు 33 మంది అభ్యర్థులు మొత్తం 62 నామినేషన్లు దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నేడు వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఆర్మూరు పట్టణంలోని క్షత్రియ జూనియర్ కళాశాల విద్యార్థులు స్టేట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. క్షత్రియ విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో 467/470, టి మధురిమ 466/470, రుచిత 465/470, షేక్ మౌలాలి 464/470, కె వివేక్ రెడ్డి 464/470 అలేఖ్యాలు ర్యాంకులు సాధించారు. బైపీసీ విభాగంలో 436/440, శ్రీకృతి 435/440, బి కీర్తన ఎంఈసీ విభాగంలో 487/500, లీషా హాల్ సిఈసి విభాగంలో 448/500, బి అక్షయ. అదేవిధంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో 981/1000, జె అర్చన 981/1000, ఎం రోషిని 979/1000, నేహా. బైపీసీ విభాగంలో 973/1000, అమీనా ఆనం 972/1000, హరిణి శర్మ. ఎంఈసి విభాగంలో 964/1000, సిఈసి విభాగంలో 964/1000, బి స్వామి. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. కళాశాల ట్రెజరర్ అల్జాపూర్ గంగాధర్ విద్యార్థులకు స్వీట్లు మరియు పూల బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, సెక్రటరీ అల్జాపూర్ దేవేందర్, అల్జాపూర్ పరీక్షిత్, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులు అభినందించారు.
జై భారత్ 2023-24 విద్యా సంవత్సరికంలో క్షత్రియ జూనియర్ కాలేజ్ విద్యార్థులు రాష్ట్రంలోనే ప్రథమ ర్యాంకును సాధించడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఎంపీసీ ఫస్ట్ ఇయర్ అమ్మాయి తాళ్ళ మధురిమ 467 మార్క్స్ సాధించి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా ఆర్మూర్కు వజ్ర కుటుంబంగా ఆమె పేరు చరిత్రలో ఉంటుంది. అలాగే కక్కం రుచిత 466 మార్కులు, షేక్ మౌలాలి 465 మార్కుల్లో 3వ నంబర్లో వచ్చారు. కోమంపల్లి అలెక్య బైపీసీలో వేల్పూర్ గంధ శ్రీకృతి 436 మార్కులతో స్టేట్ 2వ ర్యాంక్ సాధించింది. చాలా సంతోషం తగ్గ విషయం. అలాగే ఎంఈసీలో మాదాని లిషా 487 మార్కులతో స్టేట్ 3వ ర్యాంక్గా వచ్చారు. సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ విద్యలో ఎంపీసీలో జోరిగే అక్షర చేపూర్ వాస్తవ్యులు 981 మార్క్స్తో మంచి ర్యాంక్, స్టేట్ ర్యాంక్ సాధించింది అమ్మాయి. అలాగే బైపీసీలో అమేనా ఆనం ఆర్మూర్ వాస్తవ్యులు 973 మార్క్స్తో ఉత్తమ ర్యాంకును సాధించింది. గత సంవత్సరం కంటే ఫస్ట్ ఇయర్లో మొదటి సంవత్సరంలో మంచి మార్క్స్ సాధించారు. డిసెండింగ్ ఆర్డర్లో 15 ర్యాంకులు, 450 పైన 15-16 ర్యాంక్స్ వచ్చాయి మాకు, 467 నుంచి 450 వరకు. ఈ ప్రక్రియ మా విద్యార్థులు మొదటి బ్యాచ్ నుంచే 2010-11 బ్యాచ్ నుంచే సాధించడం జరుగుతుంది. ఇది మా బోధనా సిబ్బంది మరియు పర్యవేక్షణ సిబ్బంది అందరి కృషి, విద్యార్థుల శ్రమ, డెడికేషన్తో కూడుకున్నది కాబట్టి అందరికీ మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతాభివందనములు. అలాగే కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులు, పేరెంట్స్, గార్డియన్స్కి అందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఎంసెట్లో ర్యాంక్ దృష్ట్యా ఆబ్జెక్టివ్స్ మీద దృష్టి పెట్టారు ఈ సంవత్సరం పిల్లలందరూ. కాబట్టి ఓవరాల్గా స్టేట్లో 1-2 మార్క్స్ తగ్గినాయి. ఓవరాల్గా మా విద్యార్థులనే కాకుండా ఆబ్జెక్టివ్స్లో పూర్తి దృష్టి పెట్టారు. ఎంసెట్ అండ్ నీట్, జేఈలో మంచి మార్క్స్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై. నేడు వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఆర్మూరు పట్టణంలోని సాయి వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ చిలివేరి సురేష్ బాబు, కళాశాల డైరెక్టర్ మురళీకృష్ణ, సమన్వయకర్త విజయరామరాజు, రాగి గంగాకిషన్, ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ప్రథమ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ కోర్సులో పోతే ప్రవీణ్ 487/500, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులో మేకల విష్ణు 453/500, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో మెహరిన్ 480/500, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ కోర్సులో సంగీపు అఖిల 434/500. ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ లో దీకొండ అంజన 944/1000, ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కోర్సులో దార్ల విక్కీ 935/1000, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో గుమ్మడి సింధుజ 899/1000, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ కోర్సులో ఆర్కారి నూతన 936/1000. ఆర్మూరు పట్టణంలోని రామ్నగర్ కాలనీలో మున్సిపల్ కమిషనర్ రాజు టీఎల్ఎఫ్ సభ్యులకు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు
పూర్తి చేస్తామని హిందూ మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. వేల్పూర్ మండల కేంద్రంలోని రేణుక ఇల్లమ్మ 8వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం 5 గంటలకు రేణుకెళ్ళమ్మ వార్త దగ్గర ఊరేగి కుంకుమం అభిషేకము కుంకుమార్చన గీతప్రసాదు పండగ సేవ ఈరోజు జరిగింది. అందరు గీత కార్యక్రమంలో సభ్యులందరూ అందరూ వచ్చిండ్రు. జై రేణుకమాత 8వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మా వేల్పూర్ గ్రామంలో రేణుకమాత ఎల్లమ్మ ఆలయంలో పొద్దున 5 గంటలకు అభిషేక కార్యక్రమం జరిగింది. పాలాభిషేకం జరిగింది పంచామృతంతో, మరియు కుంకుమార్చన కార్యక్రమం మంగళహారతులతో అంగరంగ వైభవంగా పల్లకి సేవ కార్యక్రమం కూడా జరిగింది. మా గీత కార్మిక కుటుంబాలన్నీ ఇందులో పాల్గొన్నాయి. ఇది 8వ సంవత్సరం మా యొక్క ఎల్లమ్మ మాత మందిరం ప్రతిష్టాపన. ఎల్లవేళలా ఆ అమ్మ మా గీత కార్మిక కుటుంబాలను, గ్రామ ప్రజలను సుఖ సంతోషంతో శాంతి భద్రాలతో కాపాడాలని ఆ ఎల్లమ్మ ఆశీస్సులు మా గీత కార్మిక కుటుంబాలపై ఎల్లవేళలా ఉండాలని ఆ రేణుక మాతను కోరడం జరిగింది. సిరికొండ మండల కేంద్రంలో మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎంఆర్పీఎస్ ఉద్యమంలో వర్గీకరణ సాధన కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకుల అభివృద్ధికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఏనాడు సహకరించి ఆదుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 30 సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ మాదిగ జాతి కోసం పనిచేసిన ఎంఆర్పీఎస్ నాయకులకు అన్ని రాజకీయ పార్టీల నుండి ఎంపీ టికెట్లను ఇప్పించడానికి మందకృష్ణ మాదిగ ఎందుకు డిమాండ్ చేయలేదన్నారు. మాదిగలను మోసం చేసిన పార్టీ బీజేపీకి ఓట్లు వేయాలని మందకృష్ణ మాదిగ చెప్పడం బాధాకర విషయం అన్నారు. ఒక మాదిగలే కాదు, యావత్ దళిత జాతి కాంగ్రెస్ కు ఓట్లు వేసి గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, అందుకే మనమందరం ఏకమై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓట్లేసి గెలిపించుకోవాలని పిలుపునిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఇన్ఛార్జ్ లింగంపల్లి పోషన్న, ఆర్మూర్ ఇన్ఛార్జ్ బచ్చపల్లి దేవయ్య, బొట్ల గంగారం తదితరులు పాల్గొన్నారు. మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఈ జరిగే పార్లమెంటు ఎన్నికల్లో మా సంఘాల తరఫున కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు బీజేపీకి కొంతమంది మాదిగలను మభ్యపెట్టేందుకు మాదిగలంతా బీజేపీకే ఓట్లు వేయాలని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారు. వారికి మేము ఒక 2-3 ప్రశ్నలు ఇస్తూ ఉన్నాం. మీకు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ పేరు ఎంఎస్పీ పార్టీ, మహాజన సోషలిస్టు పార్టీ. మరి ఆ పార్టీ నుంచి ఎంతమందికి మాదిగలకు బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేశారు, ఎంపీలను చేస్తారు. సరే, గెలుపు ఓటములు అనేవి సహజం, అది ఎవరేం చెప్పలేము. కానీ కనీసం వారిని మాదిగలను
మీ పార్టీ తరఫున ఎందుకు టికెట్లు ఇచ్చి నిలబెట్టలేకపోతా ఉన్నారు? ఈరోజు కృష్ణమాదిగన్న గారు మీరు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమ చరిత్ర గల వ్యక్తులు. మీ మూలంగా నేను మాదిగా చెప్పుకునే స్థాయికి మేము వెళ్ళాం. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. కానీ ఈరోజు ఒక మనువాద పార్టీ, ఒక మతతత్వ పార్టీ మీరు మద్దతు ఇవ్వడం అనేది చాలా విచారించదగ్గ విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల లోపల అనేక మీటింగ్లు చేశారు. వెంకయ్య నాయుడు గారిని పిలిచారు, మన పెద్ద పెద్ద కేంద్ర మంత్రులను పిలిచారు. మరి అనేక సందర్భంలో ఎస్సీ వర్గీకరణ చేస్తాము, అయిపోయింది, ఇక లాస్ట్ అనే కోణంలోనే మాదిగలను మోసం చేయడం జరిగింది. మొన్నటికి మొన్న ప్రధానమంత్రి గారిని పిలిచి లక్షలాది మంది మాదిగల సమక్షం లోపల వర్గీకరణ చేస్తాం, వర్గీకరణకు నేనే పెద్ద దిక్కుగా ఉంటా, నేనే పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసి మోడీ గారు మరి చివరికి ఒక కమిటీ పేరు మీద మాదిగలను మోసం చేసిండు, కానీ వర్గీకరణ చేయలేదు. మరి వర్గీకరణ కోసం అనేక దఫాలుగా గతంలో లోకూర్ కమిషన్ వేసిండు. లోకూర్ కమిషన్ కూడా మాదిగలకు అన్యాయం జరుగుతుంది, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు పీరియడ్లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేశారు. ఆ కమిషన్ కూడా మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ తర్వాత ఉషా మేరా కమిషన్ కూడా స్పష్టంగా మాదిగ ఉపకులాలకు రిజర్వేషన్ అందట్లేదు, మరి ఎస్సీ వర్గీకరణ బాగుపడుతుందని రిపోర్ట్ ఇచ్చిన సంగతి మీరందరికీ తెలుసు. మరి ఈరోజు కమిటీల పేరు మీద కాలయాపన చేస్తారు. మరి డైరెక్ట్గా ఉషా మేరా కమిషన్ కావచ్చు, లోకూర్ కమిషన్ కావచ్చు, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కావచ్చు, ఇవి తీసుకొని ముంగటున్న ఫైల్ దగ్గర పెట్టుకొని ఎస్సీ వర్గీకరణ చేస్తే అయిపోయేదాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి వర్గీకరణ చేసేదాన్ని మళ్ళీ కమిటీ పేరు చేసి మాదిగలను మోసం చేయడమే బీజేపీ కుట్ర. మరి దీనికి మరి వీళ్ళు ఎట్లా మద్దతు ఇస్తారో మాదిగ జాతికి తెలియకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అంతేకాకుండా ఈరోజు బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చివరికి ఈ మధ్యనే మనకు కళ్ళకు కనిపించినటువంటి రాష్ట్రం మణిపూర్. మరి ఇక్కడ దాడులు దళితులపై ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఒక పక్క పెళ్లి చేసుకొని గుర్రంపై ఊరేగితే ఉత్తరప్రదేశ్లో సచ్చేదాకా కొట్టిన సంగతి మరిచారు. ఇంకో పక్క గుజరాత్లో నీళ్లు తోవుంటి పోయేవాళ్ళు ఒక తోటకాడ నీళ్లు తాగితే వివస్త్రాలను చేసి బహిరంగంగా వాళ్ళని ఊరేగింపు చేసిన సంగతి వీళ్ళు మరిచారు. అంతేందుకు మొన్నటికి మొన్న రాజస్థాన్ లోపల దళిత యువకులు బైక్ పై పోతే ఊరంతా వచ్చేసి అక్కడ ఆర్ఎస్ఎస్ మనువాదులంతా కలిసి జై శ్రీరామ్ అనుకుంటూ వారి బొక్కలు ఇరిగేదాకా కొట్టిన సంగతి ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి మాదిగ నాయకులకు తెలియాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి విషయంలో ఇది ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఈ ప్రజా రక్షణ కోసం ఒక కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి మాదిగలంతా ఓట్లేయాలని చెప్పేసి మేము ప్రధానంగా మాదిగలం కోరుతా ఉన్నాం. సిరికొండ మండలం తాళరామడుగు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాళరామడుగు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు కోవూరు సాయిలు, కర్కరఘు, గడ్డ రాజేశ్వర గౌడ్, ఆకుల రామచంద్రలు మంగళవారం సాయంత్రం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బకారం రవి, చిన్న వాలుగొట్టు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, బడాల మైపాల్, రావుట్ల ఎర్రన్న, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండలం చిన్నవాలుగొట్టు గ్రామంలో బుధవారం ఉపాధి హామీ పనులను IFTU జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా రోజుకు 700 రూపాయలు ఇవ్వాలని, వారానికి ఒకసారి మాస్టర్ ప్లే స్లిప్లను ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, వారానికి ఒకసారి వేతనాలు చెల్లించాలని, రద్దు చేసిన ఆల్వేస్ లోను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ప్రమాద బీమా 10 లక్షలు అవకాశం కల్పించాలని, ప్రమాద సేవతో చనిపోయిన కుటుంబాలకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న NMMS లను ఏపీ వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, ESI PRCని అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క కార్మికుడికి 600 రూపాయలు ఇవ్వాలా, 5 లక్షల ఇన్సూరెన్స్ వేయాలా, మీరు పనిచేసే చోట మీకు గుడారాలు వేయాలా, టెంట్లు వేయాలి. మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నామంటే ఎండ సహకరించింది కాబట్టి ఈ మాత్రం నిలబడి మాట్లాడుకుంటున్నాం. కానీ నిన్న మొన్న ఎండ కొట్టినట్టుంటే ఒక క్షణం కూడా నిలబడే పరిస్థితిలో లేవు. మరి ఇవన్నీ ఉన్నాయి కదా. అట్లాగే పాపం ఫీల్డ్ అసిస్టెంట్లు వాళ్ళు ఇలా ఇంటికి తిరిగి బతిమిలాడి పనికి దోరకాల్సిన పరిస్థితికి వచ్చింది. రండ్రవ్వ పని చేయండి, మీరు పని చేయకపోతే మా పరిస్థితి బాగున్నాయని చెప్పేసి వాళ్ళకి ఇలా టార్గెట్ పెట్టిర్రు. 400 జాబ్ కార్డులు ఈ ఊళ్ళో ఉంటే ఇలా 50 మంది ఇక్కడ పనిలేము, 50 మంది లేము. కనీసం 25% మంది అన్న కనీసం పనికి వస్తే బాగుంటుంది. నువ్వు పని చేపిస్తలేవురా నాయన, నీకెందుకు ఉంచాలని చెప్పేసి మొట్టమొదలు ఆయన తీసేస్తాడు. మొట్టమొదలు ఆయన పోతే ఇంకా మనం ఓలని అడగాల. ఇక్కడ కొలత తక్కువ పడ్డా, రూపాయి తక్కువ పడ్డా ఇలా రాజన్నని అడిగేదే. ఆయననే తీసిన తర్వాత ఎవరిని అడుగుతాం? ఈ వద్దురా నాయన, ఈ పని వద్దురా నాయన, నీ అంతటి నువ్వే బంద్ చేసుకునే ప్రయత్నం చేయాలనే ఉద్దేశం మీద ఇలా సర్కారు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నది. ఆనాడు గడ్డపర చదివితే పైసలు వచ్చేటి, పావుడకు పైసలు వచ్చేటి, తట్టకు పైసలు వచ్చేటి, నువ్వు 1 కిలోమీటర్ నడిచేస్తే ఆటో కిరాయి ఇచ్చేది. ఇవన్నీ చట్టంలో ఉన్నాయి. కానీ ఆ చట్టంలో ఉన్నదాన్ని మనం వినియోగించుకునే పరిస్థితిలో లేము, మనం అడిగే పరిస్థితిలో లేము. అడిగే పరిస్థితుల్లో లేమంటే నేను ఆ రకంగా ఆలోచించే రకంగా చేస్తలేరు. మనం ఆలోచించి అడుగుదాము అని అంటే రేపు తెల్లారు ఏం జరుగుతుందన్న భయం. ఇవన్నీ పోవాలంటే మరొక్కసారి పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. 20 ఏళ్ళ కింద ఎట్లయితే ఉపాధి కూలీకి నువ్వు బడ్జెట్ కేటాయించినావు అంత రెట్టింపు కేటాయించాలా. ఇలా 1500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తున్నా నువ్వు, అందులో మాకు 2 లక్షల కోట్ల రూపాయలు ఇస్తే మునిగిపోయేది ఏం లేదు నాయన. గ్రామీణ ప్రాంతాల్లో దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం. పిల్లలు మనం పట్టణాలకు పంపిస్తున్నాం, వాడు 30,000 రూపాయల జీతం చేస్తున్నాడు, ఇంటికి 10 రూపాయలు పంపించాడు. ఇంటికి నువ్వు కష్టం చేసి పంపించాలి వాడికి. మళ్ళీ పైసలు పంపించకపోతే అక్కడ దొంగతనాలకు దోపిడీలకు పాల్పడి అక్కడ లేని వైలెన్స్ చేస్తున్నారు. నీ కొడుకు గంజాయి తాగుతున్నాడు, నీ కొడుకు బీర్లు తాగుతున్నాడని చెప్పేసి కేసులు పెట్టి కేసుల చుట్టూ దింపుతున్నారు. BRS పార్టీ రాష్ట్ర రైతు నాయకుడు, గల్ఫ్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్మూరు పట్టణానికి చెందిన కోటపాటి నరసింహనాయుడు నేడు హైదరాబాద్ నాంపల్లిలో గల బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ OBC మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ BRS పార్టీకి రాజీనామా చేయడానికి కారణం రాష్ట్రంలో, దేశంలో పసుపు రైతుల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ జాతీయ పసుపు బోర్డును ఏర్పాటుకు నిర్ణయించడమే కాక కేంద్ర మంత్రి వర్గంలో చర్చించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన కారణంగా దీనికి ప్రధాన సూత్రధారిగా నిజామాబాద్ ఎంపీ కృషి చేశారని తెలిపారు. పసుపు రైతుల కళ నెరవేరిందన్నారు. కోటపాటితో పాటు నిజామాబాద్ ఆర్మూర్ నుండి పసుపు రైతులు, గల్ఫ్ కార్మికులు, రైతు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి బీజేపీ పార్టీలో చేరారు. ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం నిజామాబాద్ జిల్లా, అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పసుపు రైతులు, గల్ఫ్ కార్మికులు, మరి సంఘాల నాయకులతో కలిసి వచ్చి డాక్టర్ లక్ష్మణ్ గారి OBC మోర్చా బీజేపీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారి మరి వారి సమక్షంలో బీజేపీలో చేరడం జరిగింది. నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడికి రావడం, ప్రధానంగా పసుపుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయించడం, స్వయంగా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రకటించడం, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు చేసిన కృషి కారణంగా మరి బోర్డు యొక్క పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయించడం, రాబోయే రోజుల్లో పసుపు రైతుల యొక్క సంక్షేమం కోసం కృషి చేయడమే ప్రధాన లక్ష్యంగా బీజేపీలో చేరడం జరిగింది. అనేక సంవత్సరాలుగా మరి పసుపు రైతుల ఉద్యమము, మరి అనేక సార్లు ఢిల్లీలో ధర్నాలు, మరి అనేక పోరాటాల తర్వాత మరి దాన్ని గుర్తించినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా కేంద్ర మంత్రివర్గంలో నిర్ణయించి విజిట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చిన కారణంగా మరి నేను ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని BRS పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం జరిగింది. గతంలో నేను బీజేపీలో ఉండి దాదాపు 35 సంవత్సరాల తర్వాత 2018లో రాజీనామా చేసి ఆ రోజు
పసుపు బోర్డు జాప్యం జరుగుతుందనే ఉద్దేశంతో రాజీనామా చేయడం జరిగింది. టీఆర్ఎస్లో చేరి మరి దక్షిణ భారతంలోనే అనేక రాష్ట్రాలలో మరి ఆ రోజు తెలంగాణ మోడల్ మీద సదస్సులు పెట్టి అనేక సమావేశాలు చేసి మరి ఎంత కృషి చేసినప్పటికీ కూడా ఆ పార్టీలో గుర్తింపు కూడా లభించలేదు. కాబట్టే దానికి నిరసనగా రాజీనామా చేసి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. ఇది మరి తిరిగి సొంత గూటికి చేరినట్టుగానే భావిస్తున్నా. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రైతులకు మేలు జరగాలి, గల్ఫ్ కార్మికులకు మేలు జరగాలనే ఉద్దేశంతో బీజేపీలో రావడం జరిగింది. వారు సాధారణంగా ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారికి, మిగతా నాయకులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.